అసలు ఇక్కడ కూర్చుని ఓ జాబిలమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను గట్టిగా అరవాలని ఉందిరా. కానీ ఆ మాటలు తనకి వినిపించి కాదంటే నేను తట్టుకోలేనురా. అందుకని నేను ఎప్పుడూ చెప్పలేదురా. నాలాగే తనకు కూడా అనిపించింది అనుకోరా, గుడికి వెళ్ళి 100 కొబ్బరికాయలు కొడతాను రా, కొడేస్తాను అంతే. ఏమ్మా కనిపించాడా? వస్తా అన్నాడా? వస్తా అని చెప్పిండు. జాబిలి జాబిలి ఏమైంది పిల్లకి? నువ్వు ఊరుకోవద్దునా, వాడే వస్తాడులే. మీరెళ్ళి పడుకోండి, పొద్దున్నే చాలా పనులున్నాయి. ఎలాండి అన్నయ్య? సరే అమ్మా. రాయ పోదాం. యాడున్నాడో ఏమో. సరే పద. చిన్నప్పటి నుంచి తనతో గొడవపడి ప్రతిసారి నాకు వచ్చే కోపం కాదు, ప్రేమరా. ఏ జాబిలి, ఏందే అరుపులు? పడుకో అరమూసుకుని. నీకు కూడా తెలియదు జానీ, నేను నిన్ను నీకన్నా ఎక్కువ ఇష్టపడుతున్నాను. చెప్తే నువ్వు ఏడ కాదంటావు అని నేను కూడా చెప్పలే. కానీ నీ మాటలు విన్నాక నాకిప్పుడు అనిపిస్తుంది నా కోసమే నువ్వు ఉన్నావని. ఈ అమ్మాయి పడుకోనీది అసలు ఇది. ఏం చేస్తున్నావే లోపల? ఏంటా నవ్వులు? అమ్మా ఏం లేదమ్మా, నువ్వు పడుకో. మళ్ళీ సౌండ్ వినిపించిందంటే చంపేస్తా. ఇది పడుకోదు, నన్ను పడుకోనీదు.